టార్గెట్ వైసీపీ తెలుగుదేశం పార్టీ ఈ రాజకీయం అయితే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉందా అంటే అవునని అనిపిస్తోంది. ఆ మధ్య దాడులు చేసిన లేదంటే ఒకళ్ళొకళ్ళు హత్యలు చేసుకున్న హత్యా రాజకీయాలు చేస్తున్న వచ్చి 3 నెలలు అయింది అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ. ఇంకా వైసీపీని అలాగే వైసీపీలో ఉన్న కీలక నేతల్ని టార్గెట్ చేస్తూ ఉందా? ఒక ముంబై నటి తనను వేధించారు అంటూ కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నేత మీద విజయవాడ వచ్చి ఫిర్యాదు చేయడం, ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు, ఆయన్ని రక్షిస్తున్నారు, కాపాడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ ఒక కథనం రావడం ఒక ప్రధాన దినపత్రికలో. ముంబై నటికి వేధింపులు సజ్జల సహాయం, దాన్ని పట్టుకొని వర్ల రామయ్య గారు చేసి పెట్టిన ప్రెస్ మీట్ కానీ వీటన్నిటికీ ఆయన కౌంటర్ ఇవ్వడం, ఇమీడియట్గా లీగల్ నోటీసులు ఇవ్వడం. ఎటు నుంచి ఎట్టిపోతుంది, టార్గెట్ ఎవరవుతున్నారు, వైసీపీ నాయకులు బిక్కుమంటూ బెదిరిపోతూ ఉండాల్సిందేనా ఈ 5 ఏళ్ల పాటు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఏంటి జత్వానీ కేసు ముందు నుంచి చూసుకుంటే చివరకు ఇప్పుడు సజ్జల వరకు తీసుకురావడం వరుసగా, అంటే ఇప్పుడు ఈ వరద రాజకీయాలు 2 రోజులు ఉన్నాయి కానీ మొన్నటి వరకు అయితే ఇదే హాట్ టాపిక్ ఎంతవరకు వెళ్తుందో అని అనుకున్నాం. సడన్గా ఈ వరదలు వచ్చినాయి. అసలు ఏం జరిగింది, ఆ కేసు ఏంటి? రాజకీయం వేరు, మీడియా వేరు, మాఫియా వేరు, వ్యవస్థ వేరు, పోలీస్ యంత్రాంగం ఇది. కానీ ఈ 4 కలిసిపోయినటువంటి వ్యవహారం ఇది. వాస్తవంగా ఆ జత్యాని అనే అమ్మాయి ఎవరైతే ఉందో తను చెప్తున్నటువంటి ఎపిసోడ్లోనే ఫ్లా ఉంది. ఎట్లా అంటే 2015 టైంలో విద్యాసాగర్తో పెళ్లి చేసుకుందాం అనుకుందంట. అతను వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉంది కాబట్టి వద్దనుకుందంట. ముందు మంచివాడు అనుకున్నాను, తర్వాత నాకు నచ్చలేదు ఆమె చెప్పింది. ఇంకా అతను ఎందుకు వేధించాలి నాకు అర్థం కాలే. వేధించడానికి రీజన్ ఉండాలి కదా, నన్ను పెళ్లి చేసుకొని వేధించాలి. అతను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడట్లేదే. చేసుకునేటట్టయితే అతను బతిలాడాలి కదా. ఇప్పుడు ఈ కేసు దాకా ఎందుకు జైలు ఎందుకు పెడతాడు? జైల్లో పెట్టించి నన్ను పెళ్లి చేసుకుని ఏమన్నా అడిగాడా? జైల్లో పెట్టించి కాగితం రాయేసుకున్నారు, జందాల మీద కేసు తర్వాత తీసేశారా? మరి అసలు పాయింట్ ఏంటి, కొసర పాయింట్ ఏంటి? విద్యాసాగర్ వేధించాలనుకుంటే జందాల కేసు విత్డ్రా చేయించడం ఏంటి? అదే కదా. అంటే అక్కడ ఒక ఫ్లా ఉంది. రెండవది, తనే వద్దనుకున్నాక తను వద్దనుకుంది. ఇంకేముంది అసలు ఎపిసోడ్ అందులో విద్యాసాగర్కి సంబంధించి? ఇది నెంబర్ 2. కానీ ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏముంది? అదే వచ్చి కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? అసలు పాయింట్ ఏంటంటే అమ్మాయికి జిందాల్ మీద కక్ష. ఇదేంటంటే ఆ మధ్యన ఈడీ కేసులో ఒక అతను ఎవరో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన అతను డైరీలో దొరికిన వాటిట్లలో 450 కోట్ల వరకు అతను మనీ లాండరింగ్ చేశాడు. అందులో డబ్బులు ఎలా సంపాదించారంటే ఇండస్ట్రియలిస్టుల్ని బ్లాక్మెయిల్ చేసి సంపాదించినట్టుగా ఉన్న పేర్లలో ఒక ఎంఐ పూర్తి పేరేది మీరు ఎందా చెప్పింది? అవును, జత్వాని. ఇంకా ఏదో ఉంది ముందు. అది 2 కలిపి ఉన్న అక్షరాలు, 2 ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి. ఇట్లాంటి 4-5 యాక్ట్రెస్ల ద్వారా ఈ పని చేస్తున్నారు అన్నటువంటి విషయం తేలింది ఇంతకు ముందు. కాబట్టి అక్కడ అది ఒక ఆస్పెక్ట్ అయింది. అది ఎప్పుడు ఈ జిందాల్ మీదన కేసు, ఈ అమ్మాయి అత్యాచారం కేసు పెట్టాక పోలీసులు అక్కడ కోర్టులో సబ్మిట్ చేసేటటువంటి సందర్భంలో జరిగింది. ఇక్కడ మీరు ఎపిసోడ్లో చూస్తే ఫస్ట్ చాలా పెద్ద గేమ్ అయిపోయి ఇదంతా వైసీపీ వైపుకి తీసుకెళ్ళబోయి ఇండస్ట్రియలిస్ట్ దెబ్బ కొడుతుంది అన్నటువంటి భయంతో కేసును వేస్తే విద్యాసాగర్ దగ్గర ఏదేదో అంటారు చూడండి, ఏది 25 ఏళ్ళు బస్కీలు తీసి మూలను కూర్చొని ముసలమ్మని కొట్టాడంట. చివరికి అది వాస్తవంగా జందాలని కొట్టాల్సింది వెళ్ళి విద్యాసాగర్ని కొట్టాడు. ఇక్కడ అసలు విషయం ఏంటి, జందాల్ అనేటటువంటి అతని మీదన ఈ అమ్మాయి ఒక కేసు పెట్టింది. ఏమని? నన్ను అత్యాచారం చేశాడు అని. ఆ కేసులో కంప్లైంట్లు ఏముందో తెలుసా? ఎఫ్ఐఆర్ కాపీలో నేను ఆయన్ని ఇష్టపడ్డాము, నాతో ఆయన ఇదిగా ఉండేవాడు, పెళ్లి చేసుకోమని అడిగాను, మా ఇద్దరికి ఇంటిమసీ ఉంది, పెళ్లి చేసుకోమని అడిగితే ఒప్పుకోలేదు, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి కూడా నేను నిలదీశాను, ఈ అమ్మాయి చెప్పుకొచ్చింది. ఈ అమ్మాయి చెప్పిన ఎపిసోడ్ల రోజుల్లో అతను ఆఫీసులో లేడు, ప్లస్ ఈ అమ్మాయి ఎక్కడెక్కడైతే ఎవిడెన్స్ చెప్పిందో ఆ రోజుల్లో లేరు అన్నటువంటిది సీసీటీవీ ఫుటేజీలు సాక్షిగా వాళ్ళు బయట పెట్టారు. నెంబర్ 1. రెండవది, అసలు జందాల్ ఎన్నేళ్ల వయసోడు, ఈ అమ్మాయికి అందులో సగం వయసు కూడా లేదు. ఇంకోటి, పెళ్ళైనోడు మనవరాళ్ళు ఉన్నారు, అతన్ని పెళ్లి చేసుకోమని అడగడం ఏంటి? పెళ్ళైనోడు ఈ అమ్మాయిని అట్ట పెళ్లి చేసుకుంటాడు. పోని రేప్ అని ఎప్పుడు వస్తుంది? నీకు ఇష్టం లేకుండా నువ్వు లైంగికంగా చేస్తే లైంగిక వేధింపులన్న అవుతుంది, లేదంటే అత్యాచారం అవుతుంది. కానీ నీ ఇష్ట ప్రకారం నువ్వు వెళ్ళానని చెప్పి పెళ్లి చేసుకోమన్నానని కూడా అడుగుతున్నావు. అంటే ఏంటి? నువ్వు ఇంటిమసి
నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, ఆ తర్వాత నీకు డబ్బుల దగ్గర తేడా వచ్చిందో ఎక్కడ తేడా వచ్చిందో అది నీకు సంబంధించిన వ్యక్తిగత. దానికి అవతల మీద రేప్ కేసు పెడతానంటే కోర్టులో కొట్టేసి సుప్రీంకోర్టులో, హైకోర్టులో. నువ్వు దాంట్లో ఇంట్లో ఏం చేయగలగాలి? భార్య అయితే గృహహింస కేసు పెట్టచ్చు, భార్య అయితే కాదు, లేదంటే చీటింగ్ కేసు పెట్టాలి. ఎప్పుడు తనకు పెళ్లి కాలేదని నిన్ను నమ్మించి తను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడతాయి. అడిగి పెళ్లి అయింది అన్నది ప్రపంచం మొత్తానికి తెలుసు ఆయనకి. జందాలకి పెళ్లి అయిందని ప్రపంచానికి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా? భారతదేశంలో 3వ అతిపెద్ద కోటీశ్వరుడు. అట్లాంటి అతనికి పెళ్లి, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఈవిడ వయసు అంతటోళ్ళు మనవాళ్ళ దగ్గర ఉన్నారు. దగ్గరగా మనవరాళ్ళు ఇదే కూతుళ్ళే 45 ఆ రేంజ్ లో ఉన్నారు. ఇంకేంటి అతన్ని పెళ్లి చేసుకోమనేది? అంటే నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అతన్ని. అక్కడ బ్లాక్ మెయిల్ చేశాడు. నాకు అర్థమైన ఎపిసోడ్ లో విషయం ఏంటంటే, జగన్ కి నవీన్ జిందాల్ సన్నిహితుడు. ఎట్లాగా? వయసు పరంగా కాదు. ఒకప్పుడు నవీన్ జిందాల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. మీకు గుర్తుంటే తెలుగుదేశం కమ్యూనిస్టులు జిందాల్ స్టీల్స్ కి వ్యతిరేకంగా, జిందాల్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. అరకులో తవ్వింది జిందాల్ వాళ్ళే కదా, అక్కడ స్టీల్ ప్లాంట్ ఇదంతా గొడవ. ఇది జిందాల్ ప్లాంట్ కోసం అనేది కదా తవ్వుకుంది. అప్పుడు దాని మీదనే కదా వీళ్ళు ఉద్యమాలు, కాల్పులు దాకా పోయినాయి వైజాగ్ దగ్గర. ఇవన్నీ కూడా జిందాల్ అనే అతను కాంగ్రెస్ అతను కాబట్టి కాంట్రాక్ట్లు ఇస్తుండేవాడు. రాజ్యసభ ఇచ్చారు అప్పుడు, రాజ్యసభ జిందాల్ అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు టైంలో వీళ్ళ నాన్న కూడా కాంగ్రెసే కాబట్టి, రాజశేఖర రెడ్డి కూడా బిజినెస్, మా వాడికి బిజినెస్ నేర్పు, పాలిటిక్స్ కంటే ముందు బిజినెస్ కావాలని చెప్పి ట్రైనింగ్ కి జగన్ ని జిందాల్ దగ్గరికి పంపించాడు రాజశేఖర రెడ్డి. అందువల్ల ఆయనకు ఓ తరహా చెప్పాలంటే గురువులు అంటాడు, బిజినెస్ గురువులు అంటాడు. ఆ జిందాల్ని అందుకనే జగన్ కి బాగా క్లోజే కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటే పెట్టాడు. పెడతానికి ఒప్పుకున్నాడు, 3 చోట్ల పెట్టడానికి ఒప్పుకున్నాడు. ఆ పెట్టే టైంలో అతనికి తొలి చేస్తున్న సమస్య ఇది. ఇప్పుడు సమస్య ఏంటంటే కోర్టుకి వెళ్తే ఆ కేసు వీగిపోద్ది, అమ్మాయిది దేనికి పనికిరాదు. కాకపోతే ప్రపంచం అంతా కూడా వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఎంటర్ప్రెన్యూర్, ఇండియా 3rd లార్జెస్ట్ ఎంటర్ప్రెన్యూర్, కోటీశ్వరుడు ఎట్లా అన్నటువంటి రూట్ లో వెళ్తే తర్వాత లీగల్ కాంప్లికేషన్స్ కాదు. ఇక్కడ ఇండియాలో లీగల్ కాంప్లికేషన్స్ అది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే ఆ కేసు నిలిచేది కాదు. ఎందుకంటే నీ ఇష్టపడి నువ్వు వెళ్ళిన తర్వాత అది రేపు ఎట్ అవుతుంది, చీటింగ్ ఎట్ అవుతుంది. కాకపోతే ఏళ్ల తరబడి సాగుతుంది, ఆ కేసు నడుస్తుంది, అంతర్జాతీయంగా పరువు ఉండదు. రెండవది కుటుంబ సభ్యుల ముందున ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అతను ఆ కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అది తట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి జగన్ ఏదో అడుగుంటాడు అనుకుంటున్నారు రిక్వెస్ట్, ఆ కేసు ఎందుకు చూడమని. సజ్జల చేసే వ్యవహారం కాదు అది. సజ్జల చేసి ఉంటే గనక ఇట్లాగా అయి ఉండేది కాదు. అంటే మరి సజ్జల పేరు ఎందుకు తీసుకొస్తున్నారని ఎవరో ఒకరిని లాగాలి కాబట్టి జగన్ అనలేక సజ్జల పేరుని, అంటే ప్రధానికి సజ్జలు మాట్లాడేవాడు కాబట్టి సజ్జల పేరు వాడుతున్నారు. సజ్జలు యాక్చువల్ గా సజ్జలు అట్లాంటి కేసులు డీల్ చేయగలిగిన మేధావి కాదు నా దృష్టిలో. ఇట్లాంటి ఎవడన్నా ఇట్లాంటి వాటి అట్లా జోలికి పోయే క్యారెక్టర్ కాదు అది. సజ్జల దాంతో సంబంధం ఉంటది అనుకోను, పోలీస్ అధికారులకు సంబంధం ఉంటది. వాళ్ళకి చెప్పుంటారు సీఎం కి దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతో ఆ పోలీస్ అధికారులు ఈ అమ్మాయిది వెరిఫై చేశారు. మామూలుగా అయితే తప్పుడు కేసు అమ్మాయి మీద పెట్టాల వాళ్ళు కూడా. ఈ కథంతా ఎపిసోడ్ లో చూసినప్పుడు ఎక్కడో ఈ కుక్కల నాగేశ్వర గారు అబ్బాయి విద్యాసాగర్ కాబట్టి ఇతను ఆల్రెడీ అమ్మాయి బాధితుడు అన్నది తేలింది. కాబట్టి మనోడు కాబట్టి ఇక్కడ కేసు పెట్టించారు. పెట్టించి అమ్మాయిని ఇక్కడ 10 రోజులు జైల్లో ఉంచారు. ఆ దీని కారణంగా అక్కడ కేసు కొట్టేశారని చెప్తున్నారు. బట్ కోర్టులో కేసు క్లోజ్ అవడానికి అప్పటికే అమ్మాయి 12 సార్లు పిలిస్తే వెళ్ళాల. కోర్టు ఆదేశాల మేరకు కేసు రిజిస్టర్ అయింది. పోలీస్ కంప్లైంట్ కాదు అమ్మాయి ఇచ్చింది, కోర్టులో వేసింది. ఎందుకంటే ఫస్ట్ ఇస్తే కంప్లైంట్, పెళ్ళైన నువ్వు పెళ్ళి అడగడం ఏంది, దానికి ఆడ ఒప్పుకోపోవడం ఏంటి, అందులో రేపెట్ట వస్తుంది అని కేసు రిజిస్టర్ చేయలేడు. తర్వాత అమ్మాయి కోర్టుకు వెళ్ళింది అంటే అమ్మాయి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది, సంథింగ్ ఇండస్ట్రియల్ ల్యాబుల్ని బెదిరించే వాళ్ళ, మాఫియానా. మాఫియా అండ లేకుండా జిందాల్ లాంటితో గొడవ ఎందుకు పెట్టుకుంటది? పోనీ అంత పెద్ద లెక్క అనుకోవడానికి అంతకు ముందే వీడితో ఇంకో పక్కన తన పేరేంటి ఏషియా పెయింట్స్ ఓనర్ కొడుకుతో కూడా ఇట్లాంటిది అన్నటువంటిది ఇష్యూ అయింది అప్పుడు కూడా. అలాగే విద్యాసాగర్ తో ఒక ఇష్యూ నడిచింది. ఇంత నడిచినప్పుడు పోనీ రియల్ లవ్ లేకపోతే రియల్ చీటింగ్ అనుకోవడానికి ఏం లేదు కదా అక్కడ. కాబట్టి అక్కడ ఆ కేసులో కావాలంటే ఒకవేళ తను కోర్టులో వేసిన దాని ద్వారా పోలీసులు రిజిస్టర్ చేస్తే పోలీసులు 10 సార్లు పిలిస్తే అమ్మాయి ఎలాలా ఆధారాలు తీసుకుని, ఎందుకంటే ఉంటాయి కదా ఆధారాలు. వాళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఈ అమ్మాయి
నేను సో అండ్ సో టైంలో పెళ్లి అడిగాను, సో అండ్ సో టైంలో అని చెప్పినటువంటి సందర్భంలో కలిసినట్టు లేదు అక్కడ వాళ్ళకి. మామూలుగా ఈ అమ్మాయి హోటల్లో రూమ్ తీసుకున్నాను నేను, జిందాల్ వచ్చాడండి. ఆ రోజున అసలు జిందాల్ అక్కడికి పోలేదని తేలింది. ఈ అమ్మాయి పేరుతో రూమ్ బుక్ అయింది. ఈ అమ్మాయి పేరుతో రూమ్ బుక్ అయ్యి జిందాల్ అక్కడికి వెళ్ళాడని ఎట్ట తెలుస్తుంది? ఇట్లాంటి చాలా సచ్చినాయి అక్కడ. అంటే తప్పుడు రకరకాల ఎవిడెన్స్ సృష్టించుకునే ప్రయత్నం చేసింది. మెయిన్ ఏంటంటే పాపులారిటీ చెడగొట్టడం. ఆ భయంతో పారిశ్రామికవేత్తలు సాధారణంగా మనకెందుకు వచ్చిన కూడా. కానీ ఇక్కడ ఇందులో ఈ కేసులో టీడీపీ స్పెషల్ ఇంట్రెస్ట్ లేదంటే ఇందులో లోకేష్ కూడా ఇన్వాల్వ్ అయినారా? ఆయన పిలిస్తే ఇమీడియట్ గా ముంబై నుంచి వచ్చేసి విమానంలో వచ్చేసి ఇక్కడ కేసు పెట్టేసింది ఆమె. కాదంబరి జత్వాని అనుకుంటా పూర్తి పేరు, ఇందాక కాదంబరి జత్వాని. అంటే ఇక్కడ మరి విజయవాడతో లేదంటే ఆ కుక్కల విద్యాసాగర్ కోసం వచ్చిందా, లేదంటే ఇంతకుముందు ఏమన్నా వాళ్ళ 4 ఫాదర్స్ ఇక్కడ ఎవరు ఉన్నారో తెలియదు. కానీ ఒక స్పెషల్ కేర్, స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే టీడీపీని నారా లోకేష్ తీసుకున్నారు ఈ కేసులో. వేరే ఏమన్నా ప్రయోజనం కోరుకుంటుంది ఇందులో తెలుగుదేశం పార్టీ? బేసిక్గా ఆయన చుట్టూతో ఉండే క్వార్టరే ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఇట్లా నేసేసేయచ్చండి, జగన్ గారి సంగతి తేల్చేయచ్చు, జగన్ జైలు ఇచ్చేయచ్చు, సజ్జలు నేసేయించచ్చు అని ఏమైనా చెప్తే ప్రొసీడ్ అని ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్లు కొట్టేయచ్చు మనం అనేది. అంతే తప్పించి అందులో నాకేదో పెద్ద బీభత్సమైన ఇష్యూ ఉందనిపించలేదు. బేసిక్గా ఫస్ట్ జిందాల్ టార్గెట్ అని తెలుసో తెలియదు నాకు అర్థం కాదు. ఒకళ్ళ విద్యాసాగర్ అనుకుని వేసినట్టున్నారు, అంటే సజ్జలకి ఇది వస్తుంది. ఆ చెప్పిన వాళ్ళు అంతవరకు చెప్పుకుంటారు. అసలు విషయం జిందాలు మీరు చూడండి, ఫస్ట్ రోజున డిబేట్లు కానీ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో జిందాల్ ఇంత దుర్మార్గుడైతే కాపాడుతున్న బాబు అన్నారు. రెండో రోజు నుంచి జిందాల్ డౌన్ ప్లే అయిపోయింది. కుక్కల విద్యాసాగర్ సజ్జల ముందుకు వచ్చారు. వాళ్ళకేంది ఆఫ్టర్ ఆల్ దాంట్లో వీళ్ళు చిన్న పాత్రధారులు అయి ఉంటారు. ఒకవేళ సజ్జల ఏమైనా పోలీసులకి చెప్పినా నాకు తెలిసి చెప్పాడండి నేను అనుకోను. ఎందుకంటే అంత జిందాల్ లాంటి దాని విషయాలు సజ్జలకి ఇచ్చి నువ్వు లీడ్ చేయి అని చెప్పి అంత పిచ్చోడు కాదు జగన్మోహన్ రెడ్డి. ఆ పోలీస్ అధికారులు కూడా తప్పుడు కేసులు పెట్టిన ఇష్యూ కాదు. అయితే అక్కడ అమ్మారు. ఇప్పుడు అందులో విచిత్రం ఏంటంటే, ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఆ కూచిపూడికి సంబంధించిన ఎవరో సర్పంచో ఎవరో సంథింగ్ అడ్డం తిరిగాడు ఎవిడెన్స్. యాక్చువల్గా అప్పుడు జరిగింది ఏంటి, విద్యాసాగర్ నన్ను మోసం చేసి అంటే విద్యాసాగర్ బ్లాక్ మెయిల్ చేసి స్థలం రాయించుకుంది. ఆ స్థలం అమ్మినటువంటి సందర్భంలో కేసు పెట్టింది. ఇప్పుడు అమ్మేస్తున్నప్పుడు నేను తెలిసి కేసు పెట్టాను అన్నటువంటి. అసలు విషయం ఏంటి అక్కడ, ఆ రోజున ఆ కేసు రిజిస్టర్ చేసినప్పుడు కోర్టులో మ్యాజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం రిజిస్టర్ అయింది. వాళ్ళిద్దరూ ఎవిడెన్స్ వాళ్ళు మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన వారెంట్ మీద వెళ్ళారు, అక్కడికి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ ఎదురుగుండా అక్కడ ప్రొడ్యూస్ చేశారు. మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలోనే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టారు. ఇక్కడ మ్యాజిస్ట్రేట్ రిమాండ్ ఇస్తేనే జైలుకి వెళ్ళింది. ఇందులో ఇల్లీగల్ ఎక్కడ ఉంది అసలు? బేసిక్ గా ఇందులో ఇల్లీగల్ అనే పాయింట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు పోలీస్ అధికారులను పెట్టాలనుకోండి, మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన వాంగ్మూలం ఏంటి, అందులో అమ్మాయి పెట్టిన కేసు, అమ్మాయి ఆల్రెడీ పెట్టిందే తప్పు కేసు అని కదా. ఇంక ఇందులో అయితే గీతే ఓ దొంగ కేసు పెట్టాలి, ఏదన్నా మోసం చేశాడు ఈ కేసు. ఇప్పుడు అందుకని అడ్డం తిప్పారు సాక్షిని, దస్తగిరి టైపు కథ ఏదన్నా నడపడానికి చూస్తున్నారు. కానీ వైసీపీ అధికారులు ఉన్నప్పటి నుంచి కూడా, అంటే ఇది హనీ ట్రాప్ గా చూడాలో లేదంటే నిజంగా ఈ పార్టీ ఈ తరహా, ఎందుకంటే అప్పుడు ఆయన ఏం పేరు పృథ్వీరాజ్ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే తర్వాత మాధవ్, అంబటి, అవంతి, ఇలాగ ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా మన కూడా విజయసాయి రెడ్డి గారి పేరు లేదంటే దువ్వాడ శ్రీనివాసు, ఇప్పుడేమో ఈ కుక్కల విద్యాసాగర్, చివరికి ఆయన తీసుకొచ్చి సజ్జల దాకా లింక్ పెట్టడం, అంటే ఏదో ఒక ప్యాటర్న్లో వెళ్తుంది తెలుగుదేశం పార్టీ. వైసీపీ ఈ తరహా పార్టీ అని ఒక బ్రాండ్ వేసే ప్రయత్నం కనిపిస్తోంది స్పష్టంగా. మీకు వాళ్ళది ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ ప్లానింగ్ లోనే ఉంటారు. ఇప్పుడు వ్యక్తిత్వ హననం ఎక్కువ చేస్తారు. వ్యక్తి అవినీతి పరుడను లేకపోతే సెక్సువల్ ఇదని ఇట్లా లైంగిక వేధింపులు. ఎందుకు అంటే ఒరిజినల్ గా దాన్ని ఏమంటామంటే మనం విధానపరమైన నిర్ణయాల విషయంలో సాధ్యం కాదు. విధానాలు సూపర్ 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 అని స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకైతే గనక అసలు తెలంగాణలో తెలుగుదేశం ఓడిపోనేకూడదు, 5 సార్లు ఓడిపోదు కదా. ఆంధ్రప్రదేశ్లో మధ్యలో ఓడిపోకూడదు కదా. విధానపరమైనటువంటి పరిపాలనాపరమైనటువంటి గొప్ప విశేషం అయితే 99 నుంచి 2004 ఫస్ట్ ట్రిప్ గెలిచింది. 95 నుంచి 99 ఎన్టీఆర్ దగ్గర నుంచి తీసుకున్నది పార్టీ. 99, 2004 ఫస్ట్ గెలిచారు. మళ్ళీ 2014, 19లో గెలిచారు. మళ్ళీ ఇప్పుడు అంటే మధ్యలో అప్పుడు 2 సార్లు ఓడిపోయారు, మధ్యలో 1 సారి ఓడిపోయారు. 3 సార్లు ఓడిపోరు కదా విధానపరంగా స్ట్రాంగ్ గా ఉంటే గనక. కాబట్టి విధానపరమైనటువంటి జెన్యూనిటీ అనేది పబ్లిక్ లో కష్టం. కాబట్టి ఆ రోజున రాజశేఖర రెడ్డి మాఫియా కాబట్టి చంద్రబాబు కోటేయండి, ఈయన మంచోడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు కాబట్టి ఓటేయండి. ఇక్కడ ఎందుకు చెడ్డోడు అంటే విజయసాయి రెడ్డి అమ్మాయితో సక్రమంగా లేడు, ఇక్కడ ఈ అమ్మాయిలతో సక్రమం. ఇక్కడ విశేషం ఏంటంటే
ఇదివరకు ఎన్టీ రామారావు క్యారెక్టర్లెస్, ఇప్పుడు ఎన్టీ రామారావు దేవుడు, లక్ష్మీభారత్ క్యారెక్టర్లెస్. అదే కదా. ఇక్కడ జత్వాని క్యారెక్టర్ ఉన్న అమ్మాయి, విద్యాసాగర్ క్యారెక్టర్ లేనోడు. అలాంటి క్యారెక్టర్ లేనివాడు సజ్జలు సాయం చేశారు అంటే వాళ్ళ రాసిన కదా. అంటే నేను అనేది క్యారెక్టర్ని ఎట్లా ఫిక్స్ చేస్తున్నాం మనం. అదే కదా. మనకి నచ్చితే ఒక రకంగా ఒకళ్ళ క్యారెక్టర్, ఇప్పుడు రోజా క్యారెక్టర్లెస్, అదే సందర్భంలో యువతలో ఉన్నాడు క్యారెక్టర్లు ఉన్నాడు. ఏంటది అంటే మనం వ్యక్తిత్వ హననం. అంటే సాధారణంగా మహిళలు ఎక్కువగా మాట్లాడుకునేది ఈ అక్రమ సంబంధాలు, ఎందుకని సీరియల్స్ అన్ని వాటి చుట్టూనే రెండో పెళ్లి అక్రమ సంబంధాలు. ఆ మహిళలకి జగన్ అంటే ద్వేషం పెంచాలంటే, ఎందుకంటే వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, జగన్ అంటే ద్వేషం పెంచాలంటే ఆడ అట్లా అంటే అంట, ఆడ ఇట్లా పడుకుంటాడంట, ఈడు ఇట్లా పడుకుంటాడంట, ఈ రూట్ లో చర్చ జరగాలి. మగాళ్ళు పట్టించుకోరాయి, ఎందుకంటే వాటిలో పెద్ద సీరియస్ ఇష్యూస్ కింద పరిగణించరు మగాళ్ళు. కాబట్టి మహిళల్లో ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడం కోసం, వాడికి దాంతో అక్రమ సంబంధం ఉందంట, వీడికి దీంతో ఉందంట, ఆడ అట్ట మాట్లాడాడు చూసావా, ఈ టైప్. ఇది మొన్న గెలిచిన దాంట్లో అదొక రీజన్ అనుకుంటున్నారు, బట్ మొన్న గెలిచినటువంటి దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్, నో డౌట్, క్యారెక్టర్ అసాసినేషన్. అది ఇప్పుడు కొనసాగించడానికి ఇట్లాంటి ఇంకా ఎంతమంది మీద హనీ ట్రాప్లు ఉన్నాయో తెలియదు. రైట్, చూద్దాం. నిజంగా హనీ ట్రాప్ రాజకీయం ఇంకా కంటిన్యూ అవుతుందా వైసీపీ నాయకుల మీద? దాంట్లోకి సజ్జల్ లాంటి వాళ్ళని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ఇరుక్కుంటున్నారా? నిజంగా కుక్కల విజయసాగర్కి ఆయన సాయం చేశారా? ఆ కథనం మీద ఆయన ఆల్రెడీ లీగల్ నోటీసులు కూడా ఇచ్చారు. మరి టీడీపీ ఎలా కౌంటర్ చేస్తుంది, అసలు నిజాలు బయటకు వస్తాయా? ఇది కంటిన్యూ అవుతుంది ఈ ఎపిసోడ్, ఇంకా చూద్దాం.